డోర్లు ఓపెన్ చేస్తే బీజేపీలోకి రావడానికి ఇతర పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలో 1,00,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేశామని భూపాల్ గౌడ్ తెలిపారు. వికసిత భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల్లో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రాజ్ భూపాల్ గౌడ్. శ్యాంప్రసాద్ ముఖర్జీ మన జనసంఘ్ వ్యవస్థాపకులు. అతను తాను కాశ్మీర్ కోసం బలిదానం చేసిండు. గత నెలలో మేము బలిదాన దినోత్సవం నాడు మా యొక్క రంగారెడ్డి జిల్లాలో 1,00,000 మొక్కలు లక్ష్యంగా పెట్టుకొని మేము కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. రాష్ట్రంలో కానీ దేశంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి గురించి తెలుసు. వికసిత్ భారత్ గురించి మన యొక్క ప్రధానమంత్రి గారు ఎంత కృషి చేస్తున్నాడు. గతంలో జరిగినటువంటి అభివృద్ధి గత 10 సంవత్సరాల క్రితము మనం మోడీ కన్నా బిఫోర్ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ టైంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనే విషయం ప్రజలకు అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో మా కార్యక్రమ రూపకల్పనలు జరిగి పార్టీ కార్యకర్తలకు ప్రతి బూత్లో ఉన్నటువంటి ప్రజలను, లబ్ధిదారులను కలిసి అభివృద్ధి చేసినటువంటి విషయాలను వాళ్ళను ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాల రూపకల్పన చేసుకొని ముందుకు సాగుతున్నాం. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా గిట ఈ మున్సిపల్ కానీ, డివిజన్ కానీ, పంచాయతీలు కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది, గెలుస్తుంది. ఈసారి ప్రతి డివిజన్లో ప్రతి కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంటుంది అనే మాకు ఈ యొక్క కార్యక్రమాలను చూస్తుంటేనే ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు ప్రజలందరికీ మా వైపు చూస్తారు.